హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ అదే చూపిస్తున్నాననమాట. ఈ కాలీఫ్లవర్‌లో చాలా పురుగులున్నాయి. చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఆ నీళ్ళు ఇలా బాగా మరగాలండి. మరుగుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నప్పుడు అంటే ఫస్ట్ కూడా మనం ఉప్పేసి బాగా కడిగి పెట్టుకోవాలండి ఈ కాలీఫ్లవర్ అనేది. ఈ మరుగుతున్న నీటిల్లోకి ఈ కాలీఫ్లవర్ అనేది వేసేసేయండి. వేసేసి ఒక 2, 3 సెకండ్స్ ఉడకనివ్వండి. ఎక్కువసేపు వద్దు, మెత్తగా అయిపోతుందనమాట. ఇలా ఉడికిన తర్వాత మనం చిల్లులు గిన్నె అంటారు కదా! అందులోకి తీసేసుకోండి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని. తీసుకున్న తర్వాత వెంటనే ఇందులోకి చన్నీళ్ళు వేసేయండి. ఎందుకంటే ఆ వేడికి ఇంకా ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోయి బాగోదు కర్రీలోకి. అందు గురించనేసని చూస్తున్నారా? ఇది ఫ్రెష్ వాటర్ ట్యాపేనండి. ఇలా చన్నీళ్ళనేది వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఆ నీళ్ళన్నీ వాడిపోతాయనమాట. చిల్లులు గిన్నె కదా! నెక్స్ట్ కూరకు కావాల్సినవి చూపిస్తున్నానిక్కడ. ఆనియన్స్, టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఆనియన్స్, టమాటాలు ఎక్కువ తీసుకోండి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు అనేవి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఇవి త్వరగా మగ్గుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకోండి. సాల్ట్ అనేది కలవాలి కదా! మొత్తం అంటే ఒక చోటే ఉండిపోతుంది కాబట్టి కలిపి స్టవ్ మూత పెట్టేసి వదిలేసేయండి. మగ్గుతాయన్నమాట. చూసారా? కొంచెం సేపు ఆగి నేను చు కొంచెం సేపు ఆగి కలుపుకుంటున్నాను మళ్ళీ. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా అనేది బాగా మగ్గిందనమాట. ఇది ఒక పువ్వేనండి. అందు గురించనేసి నేను అంత కొంచెం తక్కువే తీసుకున్నాను ఆనియన్స్ అయి. ఎక్కువ ఫ్లవర్స్ వండుకునే పళమైతే కొంచెం ఎక్కువ తీసుకోండి ఆనియన్స్, టమాటాలయన్నీ. ఇలా మనం ఉడకబెట్టుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కూడా కొంచెం సేపు ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత కూడా ఒక నిమిషం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం కూరకు సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఈ కర్రీలోకి అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలా పౌడర్ అవి ఏమీ యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే వెజిటబుల్ కర్రీస్‌లో మాక్సిమం నేనైతే అవేమీ వాడను. ఎక్కడో ఒకటో రెండో కూరల్లోకి కొంచెం మసాలా పొడి ఏస్తానంతే. ఎందుకంటే ఇలా తింటేనే బావుంటుంది అనిపిస్తుంది వెజిటబుల్ కర్రీస్ అనమాట. మీన్‌వైల్ నేను రైస్ కూడా పెట్టేసాను. ఎందుకంటే కాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఇష్టమైన కూరలు వండుకున్నప్పుడు గమ్మున ఆకలేస్తది కదండీ! అందు గురించనేసని రైస్ కూడా పెట్టేసాను. చూసారు కదా! ఇది ఫస్ట్ మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఈ కర్రీలోకి మనం సారీ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. శుభ్రంగా ఉడికిపోతుందనమాట అదే. చూస్తున్నారు కదా! కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి ఈ టైంలో. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకొని, మనం వేసిన ఆయిల్ అంతా చూసారా కూర ఇలా షైనింగ్‌గా కనిపిస్తుందండి. అంతే ఈ టైంలో ఒక్క నిమిషం ఒక 2, 3 సెకండ్స్ ఆగి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి అంతే సరిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి రైస్ అనేది ఉడుకుతుందనమాట. అంటే మీరు నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మేము ఇలా వార్చిన అన్నమే తింటామండి. కుక్కర్‌లో రైస్ అనేది అలవాటు లేదు మాకు. అందు గురించనేసని ఇలా అన్నం అనేది ఎప్పుడు వారుస్తాను నేను. మీకు కర్రీ అనేది చూపిస్తున్నాననమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి రైస్ అనేది ఉడికిపోయింది. రైస్ ఉడికిపోయింది. మీకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నాకైతే అస్సలు లైక్ చేయట్లేదు. వ్యూస్ కూడా చాలా తక్కువొస్తున్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఇవాళ లంచ్‌లోకి ఏం చేశానో చూపిస్తున్నానండి ఇక్కడ. వైట్ రైస్, ఇంట్లో గేదె పాలతో తోడేసిన పెరుగండి అది. నెక్స్ట్ కొత్తిమీర, టమాటా పచ్చడి. నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా కర్రీ. అంతేనండి ఇవాళ మా లంచ్‌లోకి రెసిపీస్. ఫ్రిడ్జ్‌లో ఇంకా చాలా పెరుగుందనమాట. మళ్ళీ పుల్లగా అయిపోతది కదా! అందు గురించనేసని ఇవాళ మెంతు మజ్జిగ కూడా చేసేస్తున్నాను. అంటే అదే పెరుగు తాలింపు, మజ్జిగ తాలింపు అని కూడా అంటారు కదా! అది చేస్తున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఇవేమి బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి. లైట్‌గా వేగితే సరిపోతుంది. కొంచెం పసుపు వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సరిపోతుందనమాట. మనం పెరుగుని కొంచెం చిక్కగా మజ్జిగలా చేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వేపింది కొంచెం చల్లారిన తర్వాత ఈ మజ్జిగలోకి వేసేసుకోవడం అంతే. అంతేనండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి.